ఇక మరో వార్తా విషయానికి వస్తే బేలా మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులు సోయా పంట కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ సోయా పంటను కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కూడా బేలా మండల కేంద్రంతో పాటు ఎక్కడ కూడా సోయా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోయా పంట కొనుగోలును చేపట్టాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అంతరాష్ట్ర రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. సోన్ మండల కేంద్రంలోని శివాజీ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రాస్తారోకోలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా రాస్తారోకో చేపట్టడంతో పాటు రోడ్డుపైనే వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుల శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా కూడా సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికే వరదల కారణంగా రైతులు ఎంతో నష్టపోయారని, మిగిలిన పంటనైనా అమ్ముకుందామంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సోయా పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తుందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే దశవారీ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.